బలంగా నమ్ముతున్నాం. ఇంకొక అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా చాలామంది దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు మాటొస్తే ఢిల్లీకి వస్తాం, ఢిల్లీ మెడలోంచుతాం, గళ్ళాలు పట్టుకుంటాం అని చెప్పి అక్కడ మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేతలకే మాత్రం అలాంటిది ఏమీ కనిపించదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఢిల్లీ దేనికోసం పనిచేస్తుంది, దేశం కోసం ఏమందిస్తుంది, ఇవన్నీ చూసిన తర్వాత అంటే మరి ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అనొచ్చు అనుకోవచ్చు. గతంలో చాలామంది మాట్లాడినారు ఇక్కడ. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మెడలు వంచుతామని చెప్పిన వాళ్ళు ఉన్నారు, లేదా మాకు రావాల్సిన నిధులు రాకపోతే గళ్ళా పట్టుకుంటామన్న వాళ్ళు ఉన్నారు. సో అసలు రద్దు చేయకపోతే నీటిని ఢిల్లీ అంతు చూస్తామన్నటువంటి వాళ్ళు, ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క డైలాగ్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చి ఢిల్లీ నాయకులను అంటే కేంద్రాన్ని టార్గెట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఎవరిని ఉద్దేశించి ఇలా మాట్లాడారనుకోవచ్చు, ఏ విషయాలను ఉద్దేశించి ఇలా మాట్లాడారనుకోవచ్చు? ఖచ్చితంగా మీరన్నట్లు జగన్మోహన్ రెడ్డి, తర్వాత కేసీఆర్, తర్వాత రేవంత్ రెడ్డి, ఈ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన నేతలను ఉద్దేశించి ఆయన చేసినటువంటి మాటలు ఖచ్చితంగా వాళ్ళకే తగులుతాయి. అవి అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది ఈ ప్రాంతీయ నాయకులు ఓట్ల కోసం తమ సొంత రాష్ట్రాల్లో ఏదైతే ఢిల్లీ మేడలు ఉంచుతాం, కేంద్రాన్ని వణికిస్తాం అన్న ప్రగల్భాలు పలుకుతారు. కానీ ఢిల్లీ రాగానే వాళ్ళు నోరు విప్పరు, వాళ్ళ పెదవి పెగలదు. అంటే దీని అంతరార్థం ఏంటి అంటే, జనసేన ఢిల్లీకి వచ్చింది కేవలం పదవుల కోసం లేకపోతే జంతర్ మంతర్లో నిరసన చేయడం కోసం కాదు, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం పెంచుకోవడానికి, గౌరవప్రదమైనటువంటి సంబంధాల కోసం, మిగతా వాళ్ళకి మాకు ఆ డిఫరెన్స్ ఉంది అనేది చెప్పుకోవాలని ఆయన ఈరోజు ఒక ప్రయత్నం అయితే చేశారని మనం చెప్పొచ్చు. అంటే మిగతా వాళ్ళంతా కూడా ఢిల్లీకి వచ్చినప్పుడు కేవలం జంతర్ మంతర్లో నిరసనలకే వస్తారు. తర్వాత లేదంటే వేరే డిమాండ్లు, రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్ లేదా అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళకి మెమోరాండం లేయటం, వీళ్ళకి మెమోరాండం ఇవ్వటం, అవన్నీ మనం చూసాం. ఢిల్లీకి వచ్చేదే కేవలం అందుకే. కానీ ఈ విధంగా ఒక సమావేశం పెట్టి దేశ సమైక్యత కోసం అని సమావేశం పెట్టింది అయితే ఆ విషయంలో మనం చెప్పుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మంచి పని చేశారు. ఆయన మేము దేశ సమగ్ర కోసం పాటుపడుతున్నాం, దేశ సమగ్ర కోసమే ఈ రోజు ఈ సమావేశం అని చెప్పి ఆయన చేసినటువంటిది. మిగతా వాళ్ళని కూడా విమర్శించడం మనం చూసాం. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన చాలా సందర్భాల్లో కూడా ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇటీవల జరిగినటువంటి పరిణామాలకు, సో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తీరుపైనే అసంతృప్తి, అశాంతి ఉంది, ఇప్పటికీ కూడా అది ఉంది. కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న విధానాలను చూస్తే కూడా అదే అనిపిస్తుంది అనేటువంటిది. ఏంటి అసలుకి? అంటే మొన్న జరిగిన పరిణామాలకు పైన రియాక్ట్ అడుకోవచ్చా, లేకపోతే నిజంగా విభజన జరిగిన తీరు పైన ఆయనకున్నటువంటి అభిప్రాయమా ఏంటి అసలు? కరెక్టే మీరు అన్నట్లుగా తెలంగాణ ఏర్పాటుని ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. కాబట్టి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అసంబద్ధంగా, సక్రమమైనటువంటి పద్ధతి లేకుండా విభజించడం వల్లనే నేటికి కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు, విద్వేషాలు ఇంకా చల్లారలేదని కూడా ఆయన గుర్తు చేశారు. ఆనాటి కాంగ్రెస్ తప్పుల వల్లే ప్రజల మధ్య ఇంకా మానని గాయంలాగా సమస్యలు మిగిలిపోయాయని కూడా ఆయన విమర్శించారు. అంటే దానికి కారణంగానే మొన్న ఆయన సమావేశానికి కూడా కొంత ఆటంకం ఏర్పడింది. ఇంకా ఆ సమస్యలు, ఇంకా ఆ విద్వేషాలు ఇంకా కొనసాగుతున్నాయి. సక్రమంగా కనుక కాంగ్రెస్ ఈ యొక్క విభజన చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇటువంటి మనస్పర్ధలు కానీ, ఏర్పాటువాదం భావం కానీ, లేకపోతే ఈ ప్రాంతీయ తత్వం కానీ ఇవన్నీ కూడా రాకుండా ఉండేవి అన్న ఉద్దేశంతో ఆయన తెలంగాణ విభజన పైన చేసినట్టు వ్యాఖ్యలు. ఆయన మొదటి నుంచి చెప్తున్నారు, తెలంగాణ విభజనకి నేను వ్యతిరేకం కాదు, ఆ విభజన చేసినటువంటి తీరుకు మాత్రమే నేను వ్యతిరేకం. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఆ రాష్ట్రాన్ని అసంబద్ధంగా, ఒక పద్ధతి లేకుండా, అంటే నిరంకుశత్వంగా విభజించింది. దానివల్ల ఇప్పుడు రెండు రాష్ట్రాలకు కూడా నష్టం జరుగుతుంది అన్నది ఆయన చెప్పినటువంటి మాట. దాన్ని ఆ ఉద్దేశంలో తీసుకోవాల్సినటువంటి అవసరం. ఓకే, సో ఫైనల్గా ఆయన కాక్రోచ్ జనతా పార్టీ గురించి కూడా ప్రస్తావించారు. కాక్రోచ్ల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో పవన్ ఆ రియాక్షన్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా శ్రీహరి, ఏదైతే వచ్చే తరం జంజీ యువతని దేశభక్తి వైపు నడిపించడమే తమ లక్ష్యం అన్నది
ఈ రోజు సమావేశంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఈ ఒక సందేశంగా కూడా మనం చూడొచ్చు. ఈ ఢిల్లీ సమావేశం ద్వారా పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకు కానీ దేశ ప్రజలకు కానీ ఇచ్చినటువంటి ఒక బలమైన సందేశం ఏంటి అంటే, జనసేన కేవలం ఒక ఎన్నికల పార్టీ కాదు, అణగారిన వర్గాల కోసం అణగారిన వర్గాల వారి కోసమే కాకుండా మొత్తం దేశ రక్షణ, దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించే సైన్యం లాంటిది. అంటే ఒక 20 లక్షల మంది సైన్యం ఉంది మాకు. సో దేశ సమగ్రత కోసం మేము ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పడం ఒక సమస్య ఒకటి. రెండోది, వచ్చే తరం యువతను కూడా దేశభక్తి వైపు నడిపించడం అన్నది కూడా ఈ రోజు సమావేశం యొక్క లక్ష్యం. భవిష్యత్ నాయకత్వం అంటే ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూడా జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించడానికి కూడా ఈ సమావేశం ద్వారా ఒక పునాది వేసుకుంటున్నారని కూడా మనం చెప్పొచ్చు. ఇంకోటి, ప్రాంతీయత, అదేవిధంగా జాతీయత. ఇంటి సాధారణంగా ఈ ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రంలో నిధులు, ప్రత్యేక హోదా, లేకపోతే మీరు అన్నట్టు ఈ సమస్యల మీద ఢిల్లీకి వస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ ఇండియా గేటు, దేశ విభజన త్యాగాలు, 536 సంస్థానాల విలీనం, వీటన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడాడు. సో ఆయన రాజకీయ పరిణితి, అదేవిధంగా మారినటువంటి ఆ పరిస్థితులు, వీటన్నిటిని కూడా చూపిస్తున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రీహరి బీజేపీ ఐడియాలజీకి ఆయన దగ్గర కావాలనుకుంటున్నారన్నది కూడా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా మనకు అర్థం అవుతుంది. ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు దేశభక్తి, జాతీయ సమగ్రత, సర్దార్ పటేల్ స్ఫూర్తి, ఈ మాటలన్నీ కూడా ఆయన మాట్లాడారు. సో ఈ మాటలన్నీ కూడా, ఈ అంశాలు కేంద్రంలో అధికారం బీజేపీ భావజాలానికి చాలా దగ్గరగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇది ఎన్డీఏ కూటమిలో జనసేన స్థానాన్ని మరింత బలోపేతం చేయటం, అదేవిధంగా బీజేపీ ఐడియాలజీకి మరింత దగ్గర కావాలని కూడా ఆయన చేసినటువంటి ప్రయత్నంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. సో ఇది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం పేరుతో ఏర్పాటు చేసినటువంటి సదస్సు. అక్కడ జనసేన పార్టీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే జనసేన పార్టీని లేదా పవన్ కళ్యాణ్ని ఫాలో అయ్యేటువంటి చాలామంది కూడా వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా దేశ సమగ్రత విషయంలో ఏ రకంగా వ్యవహరించాలి అనే దానిపైన పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. రెండో అంశం, తెలంగాణ ఏర్పాటుకు విభజన సంబంధించినటువంటి వ్యతిరేకం కాదు, ఆంధ్రప్రదేశ్ విభజించిన తీరు అసంతృప్తి, అశాంతిని కలిగించింది అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన మరొకసారి తప్పుబట్టారు. తెలంగాణలో సభ ఏర్పాటును అడ్డుకోవడాన్ని కూడా ఆయన తప్పుబట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. అలానే కొంతమంది దక్షిణాదికి సంబంధించినటువంటి నాయకులు వ్యవహరించేటువంటి తీరుని, వారు మాట్లాడేటువంటి మాటలు, స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో వారు ఏం మాట్లాడతారు, ఢిల్లీకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. దీంతో పాటుగా కాక్రోచ్ జనతా పార్టీ, కాక్రోచ్ అనేటువంటి పదం, కాక్రోచ్ జనతా పార్టీ గురించినటువంటి చర్చ, కాక్రోచ్ పార్టీ సంబంధించి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు,